Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అశ్విన్స్ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ లీలా గారు. వారితో మాట్లాడదాం. యూట్రైన్ క్యాన్సర్ అన్నది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి గురించి మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ఈ యూట్రైన్ క్యాన్సర్ అన్నది ఎక్కువగా ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? ఓకే, యూట్రైన్ క్యాన్సర్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. అంటే ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల ఉండేటువంటి పొరని ఎండోమెట్రియం అనేది అంటారు. ఇదే మనకి ప్రతి నెల బహిష్టులో మనకి బ్లీడింగ్ కింద బయటకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఇందులో వచ్చేటువంటి క్యాన్సర్ని యూట్రైన్ క్యాన్సర్ ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని అంటారు. ఎక్కువగా ఈ క్యాన్సరు పెద్ద వయసులో అంటే 50 ఏళ్ళు పైబడిన స్త్రీలలో ఎక్కువగా చూస్తాం. అంటే ఎవరికైతే ఋతుస్రావం ఆగిపోతుంది అంటే మెనోపాజ్ అంటారు కదా, మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మన దేశంలో కూడా స్త్రీలందరూ వాళ్ళ ఒక లైఫ్ స్పాన్ అనేది బాగా పెరిగింది. అంటే మోర్ దాన్ 70-80 ఇయర్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కువగా చూస్తున్నాము. మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ 30-40 ఇయర్స్ కూడా చాలామంది మామూలుగా నార్మల్గా ఉంటున్నారనమాట. సో వీళ్ళలో ఈ క్యాన్సర్ అనేది చూడటం ఈ మధ్య ఎక్కువగా అయింది. సో ముఖ్యంగా ఈ మెనోపాజ్తో పాటు ఏ స్త్రీలలో అయితే ఊబకాయం అంటే ఒబిసిటీ అనేది, ఓవర్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుందో, తర్వాత ఎవరికైతే బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ కానీ లేకపోతే డయాబెటీస్ ఈ ఉన్న వాళ్ళందరిలో ఈ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ క్యాన్సర్, ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా మన బాడీలో ఉండేటువంటి ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ మీద స్టిమ్యులేషన్ మూలాన వస్తుందన్నమాట. ఎవరిలో అయితే ఊబకాయం అనేది ఉంటుందో వాళ్ళ శరీరంలో వాళ్ళ కొవ్వు అంటే ఫ్యాట్ నుంచి కూడా ఈ హార్మోన్ అనేది తయారవడానికి అవకాశం ఉంటుంది. అది గర్భసంచి లోపల పొర మీద ఎండోమెట్రీ మీద పనిచేయటం మూలాన వాళ్ళకి ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొంతమంది స్త్రీలు అంత ఊబకాయం లేకపోయినా కూడా వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో స్త్రీల్లో చిన్న వయసు నుంచి కూడా మీరు వినే ఉంటారు, ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఒక చాలా ప్రాబ్లంగా ఉన్నది. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనే ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ స్త్రీలు కానీ వాళ్ళందరూ కూడా అంటే దాని ఎఫెక్ట్ మూలాన ఎక్కువగా ఊబకాయం రావడము, తర్వాత దాని మూలానే మనకి హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ లాగా అయిపోయాయి అనమాట. సో అలాంటి వాళ్ళందరిలో కూడా ఈ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఎక్కువగా మెనోపాజ్ తర్వాత వచ్చేటువంటి క్యాన్సరు. అది కాకుండా కొంతమందిలో చిన్న వయసులో కూడా మనము ఈ క్యాన్సర్ అనేది చూస్తున్నాం. అంటే ఎవరైతే పిల్లల కోసం అని ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం టెస్టులు చేస్తే కూడా కొంత పర్సంటేజ్లో ఈ క్యాన్సర్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇది కూడా కొంచెం జెనెటిక్ రిస్క్ మూలాన కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ ముఖ్యంగా మనం ఎలా తెలుస్తుందంటే ఈ క్యాన్సర్ గురించి ఒక్కటి ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలామంది స్త్రీలు బహిష్టు ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనిపించింది అనుకోండి, వాళ్ళకి ఏమైనా కనిపిస్తే వాళ్ళు అశ్రద్ధ చేయరు, వెంటనే వచ్చి చూపించుకుంటారు. ఎందుకంటే నాకు ఆగిపోయింది, మళ్ళీ నాకు ఎందుకు బ్లీడింగ్ అయింది అని వస్తారు. సో అలా వచ్చినప్పుడు మనం వాళ్ళని వెంటనే అవసరమైనటువంటి టెస్టులు ముఖ్యంగా స్కానింగ్ చేసి గర్భసంచి లోపల నుంచి బయాప్సీ చేసామనుకోండి, ఈ క్యాన్సర్ని చాలా ఎర్లీ స్టేజ్లో మనము కనిపెట్టచ్చు అనమాట. ఇది చాలా కంపేర్ టు అదర్ క్యాన్సర్స్ లైక్ ఓవేరియన్ క్యాన్సర్ కానీ అలా చూస్తే ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది చాలా స్లోగా ప్రోగ్రెస్ అయ్యేటువంటి క్యాన్సరు. తర్వాత సిమ్టమ్ అనేది తొందరగా బయటపడుతుంది అనమాట. సో అందుకని సిమ్టమ్ తోటి వాళ్ళు వస్తే మనం అశ్రద్ధ చేయకుండా వాళ్ళకి మనం టెస్ట్ చేసామనుకోండి, ఈ గర్భసంచి లోపల మార్పు జరుగుతోంది అని తెలిసిందనుకోండి, మనం చాలా చక్కగా వాళ్ళకి ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ అది ఇచ్చి మనం వాళ్ళకి క్యూర్ అనేది ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్లో. అదండి అడ్వాంటేజ్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. అంటే కంపేర్ టు అదర్ క్యాన్సర్స్ ఈజీగా ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చండి. ట్రీట్మెంట్తో కూడా అవునండి. సర్జరీ చాలా మందికి 90% ఆఫ్ ద టైమ్స్ సర్జరీ చేసేదానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు సర్జరీతోనే ట్రీట్మెంట్ అనేది కూడా అయిపోతుంది అనమాట. అంటే మనం సర్జరీ చేసిన తర్వాత గర్భసంచి, అండాశయం అవన్నీ టెస్ట్కి పంపిస్తాము. అందులో మనకి స్టేజ్ అనేది నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఫర్దర్గా మనం రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉండదు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్త్రీలందరూ వాళ్ళకి బహిష్టు ఆగిపోయిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి
బ్లీడింగ్ లాంటిది కనిపించింది అనుకోండి, అశ్రద్ధ చేయకుండా వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేడం, ఈ యూట్రైన్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటి కొన్ని క్యాన్సర్స్కి స్త్రీలు వాడే ప్యాడ్స్ వల్ల కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, అది కూడా క్యాన్సర్కి కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి వింటూ ఉన్నాం. అది ఎంతవరకు నిజం? అదేమి కాదండి, అదేమి నిజం కాదు. వాటి మూలానేమి క్యాన్సర్ రాదు, అలా రాదు. ఓకే. అండ్ ఫుడ్ విషయంలో కూడా క్యాన్సర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అని అంటారు. అంటే ఎలాంటి డైట్ మీరు రిఫర్ చేస్తారు? అంటే ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకి క్యాన్సర్ మూలాన లేకపోతే వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ మూలాన వాళ్ళకి ఆకలి అనేది బాగా తగ్గిపోతుంది. సో అందుకని వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ ఎలా ఉండాలి అని అంటే వాళ్ళకి సఫిషియెంట్ కావాల్సినటువంటి క్యాలరీస్ అనేది ఇచ్చేటట్టుగా ఉండాలి. ఎక్కువ తినలేకపోతారు, కొంచెం తిన్నా కూడా దానికి న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండేటట్టుగా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే క్యాన్సర్ గురించి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా కీమోథెరపీ అది ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి రోగనిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతుంది. అందుకని ఏంటంటే ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫుడ్ అలాంటివి తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే బయట నుంచి తీసుకున్న ఫుడ్లో ఎంతవరకు క్లీన్గా ఉంటుంది, ఎంతవరకు హైజీనిక్గా చేస్తారనేది మనకి తెలియదు. కాబట్టి తీసుకునేటువంటి ఫుడ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి, అంటే ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా జాగ్రత్త పడటం అనేది ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా హెల్దీ డైట్ తీసుకోవాలి, న్యూట్రిటివ్ వాల్యూ బాగా ఉన్నట్టుగా చూసుకొని తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా. అవును, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అండి.